ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళదాం. అక్కడ పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పట్టుబద్దలతో ఓటుకు వినియోగించుకుంటున్నారు? ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు? పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? రైట్ సతీష్, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏదైతుందో అది ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా అయితే కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాలు ఏదైతుందో ఈ 34 నియోజకవర్గాల్లో 4,63,893 మంది పట్టభద్రులు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థుల భవిష్యత్ ఓట్ల లెక్కింపు ద్వారా అయితే జూన్ 5వ తారీఖు ఎన్నికల ఫలితాలు వెల్లనున్నాయి. నిన్న సాయంత్రం వరకు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. రిసెప్షన్ కేంద్రాల బ్యాలెట్ బాక్స్ల పోలింగ్ సిబ్బంది తరఫున అయితే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యత క్రమం ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలి, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు వేసే విషయంపై ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఒక పోస్టర్ తో పాటు ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3, 4 అనే ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అధికారులు అవగాహన కల్పించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో అయితే ఎలాంటి అసంఘటన చర్యలు జరగకుండా 144 సెక్షన్ అమలు అవుతుందని చెప్పేసి పోలీస్ సిబ్బంది చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమాలపై అయితే అన్ని ఏర్పాట్లకు చేశారని చెప్పుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు వివరాలన్నిటినీ అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా శాంతియుతంగా వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు కూడా ప్రతిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికార యంత్రాంగం కూడా సర్వశక్తులు ఒడ్డించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు కాకుండా 144 సెక్షన్ కూడా అమలవుతుందని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు 3 వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా నల్గొండ కలెక్టరే రీజనల్ అధికారిగా ఉన్నది. తను పోలింగ్ సరళి ఎలా ఉందని చెప్పేసి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 8 గంటలకు ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే సజావుగా నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ సెంటర్ల వద్ద ఇప్పటికే భారీగా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నల్గొండ జిల్లాలో అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా పోలింగ్ సరళి నడుస్తుందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.